జగన్కు కష్టాలు తీవ్రమయ్యాయి. ఓవైపు పార్టీ సమస్యలు, ఇంకోవైపు ఇంటి కష్టాలు. వీటి నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కోసారి ఫ్యామిలీ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులపై లోతుగా తవ్వి తీస్తోంది కూటమి సర్కార్. ఆ గండం నుంచి బయటపడేందుకు నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మరికొందరైతే బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై పార్టీ కూడా చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక నేతలు కార్యకర్తలు వలసపోతున్నారు. పార్టీలో ఎలాంటి కష్టాలు వచ్చినా కడప ప్రజలు వైఎస్ఆర్ ఫ్యామిలీని ఆదరిస్తూ వచ్చారు, ఇప్పటికీ వస్తున్నారు కూడా. గడిచిన 5 ఏళ్ళు వైసీపీ పాలన చూసిన ప్రజలు ఈసారి రూటు మార్చారు. ఏళ్ల తరబడి జరుగుతున్న పనులు, నేతల వ్యవహార శైలి గమనించారు ప్రజలు. రీసెంట్గా పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మొత్తం కైవసం చేసుకుంది. సింపుల్గా చెప్పాలి అంటే వైసీపీ చేతులెత్తేసిందన్నమాట. పట్టు సాధించేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఫ్యాన్ పార్టీ చేతులెత్తేసింది. కడప జిల్లాలో మొత్తం 203 నీటి సంఘాలు ఉండగా అందులో 202 సంఘాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ కోట బద్దలవుతోంది. పులివెందుల నియోజకవర్గంలో 32 సంఘాలను సైకిల్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ క్రమంలో కడప కార్పొరేషన్పై కన్నేసింది టీడీపీ. దానికి వెనుక నుంచి చకచకా పావులు కదుపుతున్నారు బీటెక్ రవి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో మంతనాలైతే సాగించారు. కడప జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంపై జగన్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన 11 మంది కార్పొరేటర్లతో పాటు మరో 11 మంది గోడ దూకేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం జగన్ చెవిలో పడింది. వెంటనే అలర్ట్ అయిన అధినేత అవినాష్ రెడ్డికి ఫోన్ చేశారని సమాచారం. ఎవరూ పార్టీని వీడకుండా చూడాలని కాసంత గట్టిగానే చెప్పారంట. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నామని మందలించారంట. కడప కార్పొరేషన్ టీడీపీ చేతిలోకి వెళ్తే దాని ప్రభావం ఏపీ వ్యాప్తంగా పడుతుందని చెప్పారంట జగన్. మిగతా కార్పొరేటర్లు గోడ దూకకుండా చూడాలని అవినాష్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట.